999999 లాగిన్. సో మనకి టోకెన్ వచ్చేసింది. సరే, ఇప్పుడు టోకెన్ వచ్చింది, బాగానే ఉంది మన లాగిన్ దాంట్లో. మరి నేను అన్నట్టు ఆ టోకెన్ లోకల్ స్టోరేజ్లో స్టోర్ చేసుకుంటాం, బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి నా పేజ్ రీడైరెక్ట్ అవ్వాలి వేరే పేజ్కి. అంటే రౌట్స్ క్రియేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అవునా? రౌట్స్ క్రియేట్ చేస్తాను కదా, లేకపోతే పని చేద్దాం. మీరు విండో డాట్ లొకేషన్ పెట్టుకోవచ్చు. యూ కెన్ యూజ్ ఏ విండో డాట్ లొకేషన్. విండో డాట్ లొకేషన్తో కూడా చేయొచ్చు, కానీ అది వేరే అప్లికేషన్ అయితే చేయగలుగుతాం, కానీ సేమ్ అప్లికేషన్స్లో కాబట్టి ఇక్కడ రౌట్ ఉండాలి. సో లెట్ సెటప్ ద రౌట్ని సెటప్ చేద్దాం. సో రౌట్స్ని నేను సెటప్ చేసే బదులు యూఐ కోడే కదా, నేను శాంపిల్ రౌట్ తెచ్చేసుకుంటాను. రౌట్లో నాకు ఇన్ని లేవు ప్రస్తుతానికి. ఇప్పుడు నాకు ఉన్నది ఒకటి 2, ఒకటి ఆల్రెడీ సెట్ చేశాం కాబట్టి ఈ లాగిన్ కాంపోనెంట్ని ఇక్కడ పెట్టాను. ఇంకా హోమ్ బదులు డాష్ బోర్డ్ వస్తుంది. ఓకే, క్లియర్గా మీకు రౌట్ గురించి తెలియాలంటే మన ప్రీవియస్ సెషన్స్లో రియాక్ట్ సెషన్స్ చూడండి, నేను క్లియర్గా చెప్పుకుంటూ వచ్చాను. సరే, రౌట్కి లాగిన్ పెట్టా. ఇప్పుడు మరి డాష్ బోర్డ్ పెట్టాలి కదా. సో నేను ఆల్రెడీ డాష్ బోర్డ్ పేజ్ని క్రియేట్ చేసి పెట్టాను, అవునా? ఆ పేజ్ తెచ్చుకో, ఆ పేజ్ని ఇక్కడ యాడ్ చేయాలి. ఓకే, సెట్ చేశాను, అది కూడా సెట్ చేశాను. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఓకే, నేనేం చేయాలంటే ఆ రౌట్ని యూజ్ చేసినప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రౌట్ వర్క్ అవుతుందో లేదో కూడా చూద్దాం. కాన్ రిజాల్వ్ రియాక్ట్ రౌటింగ్. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి, ఈ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి. లెట్స్ గో. ఓకే, రియాక్ట్ సర్వర్ని కిల్ చేయండి. ఓకే, క్లియర్ npm install react router down. give some time for that. కొంచెం టైం ఇస్తే మనకి ఇన్స్టాల్ అయిపోయి there you go, you got it. Now run it again. npm start. వన్స్ ఇది రీలోడ్ అయిపోతే యువర్ డౌన్ రియాక్ట్ డౌన్ ఒకసారి మనం వాలిడేట్ చేసుకోవాలి. స్టార్ట్ అవ్వలేదు, సర్వర్ స్టార్టింగ్. జస్ట్ వెయిట్. రైట్, ఐ థింక్ ఇట్ స్టార్టెడ్. సో ఇనీషియల్గా లాగిన్ వచ్చింది. ఒక్కసారి నేను ఓకే 999999 ఓకే లాగిన్ చేస్తా అండ్ లాగిన్ అయింది అంతే. ఇప్పుడు నేనేం చేయాలంటే సక్సెస్ అయిన తర్వాత లాగిన్కి ఐ నీడ్ టు ఇక్కడ లోకల్ స్టోరేజ్తో పాటు నేను సక్సెస్ అయింది కాబట్టి ఐ నీడ్ టు ఫార్వర్డ్ ఇట్ టు ద డాష్ బోర్డ్ పేజ్కి రిడైరెక్ట్ చేయాలి. సో నేను ఇక్కడ ఏం చేయొచ్చు అంటే నా దగ్గర రియాక్ట్లో యూజ్ పారామ్స్ ఓకే, లేకపోతే యూజ్ లొకేషన్. ఓకే, ఐ కెన్ యూజ్ సారీ లొకేషన్. చూడండి ఉందా, యూఎస్ఈ లొకేషన్ ఫ్రమ్ రియాక్ట్ డాట్. మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాం కదా, రియాక్ట్ లొకేషన్ నుంచి మనకి లొకేషన్ వస్తుంది అనమాట. దాన్ని మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ ఏదో ఒక వేరియబుల్ తీసుకోండి, యూజ్ లొకేషన్ అని పెట్టుకోండి. ఎప్పుడైతే లొకేషన్ అన్నది తెచ్చుకుంటారో మీకు ఆ లొకేషన్ మొత్తం మీ బ్రౌజర్లో రీడైరెక్ట్ చేయాల్సిన లొకేషన్స్ అన్ని కూడా మీకు ఇక్కడికి వస్తాయి అన్నమాట. వచ్చినప్పుడు లొకేషన్ డాట్ ఓకే పుష్ అనమాట కదా, లొకేషన్ డాట్ పాత్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఐ గో విత్ డాష్ బోర్డ్, అంతే కదా. ఇక్కడ మనం రౌట్లో ఏం పెట్టాం చూడండి, దీనికి ఇండెక్స్ ఇచ్చారు బట్ పాత్ లేదు. లెట్స్ యాడ్ ద పాత్. దర్ ఇస్ అ స్మాల్ మిస్టేక్, ఇది ఇక్కడ పెట్టకూడదు, ఇది ఇలా ఇక్కడ తీసుకొచ్చి ఇది కూడా అక్కడ క్లోజ్ అయిపోయింది కాబట్టి లెట్స్ క్లోజ్ దిస్. దిస్ ఇస్ అ సెపరేట్, ఇక్కడ క్లోజ్ చేసేసుకోండి. రైట్, పాత్ వచ్చి డాష్ బోర్డ్ కదా, ఏఎస్హెచ్ కదా, డాష్ బోర్డ్. ఈ డాష్ బోర్డ్ మీరు టెస్ట్ చేద్దాం అని అనుకుంటే మీరు ఇక్కడ లాగిన్ కాంపోనెంట్ ఎక్స్పెక్టెడ్ ఎస్ అని అవ్వలేదు, అది నేను ఇంకా సేవ్ చేయలేదు కదా. నెంబర్ 2 ఇక్కడ
రైట్. అండ్ ఇక్కడ మీరు కనుక డాష్ బోర్డ్ ఇచ్చారనుకోండి, స్లాష్ డాష్ బోర్డ్ అని, మీకు ఆ డాష్ బోర్డ్ పేజ్ రావాలి. చూడండి, ఆఫ్టర్ లాగిన్ డాష్ బోర్డ్ పేజ్. జస్ట్ చెకింగ్ పర్పస్ మీకు చూపించారు. యూఆర్ఎల్ లో డాష్ బోర్డ్ అని ఇచ్చినప్పుడు మీకు ఇక్కడ డాష్ బోర్డ్ అని కనబడుతుంది, అవునా? ఇప్పుడు డైరెక్ట్ గా కొడితే రాకూడదు, అది నా థాట్. లాగిన్ చేస్తేనే రావాలన్నమాట. సో లాగిన్ చేసిన తర్వాత లొకేషన్ డాట్ పాత్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు డాష్ బోర్డ్ అని పెట్టాను. సో వన్ యూ హిట్, సారీ, నాట్ లొకేషన్, అది నావిగేట్, యూజ్ నావిగేషన్. సారీ ఫర్ దట్. సో యూజ్ నావిగేట్ ఆఫ్, you'll go this particular, ఇక్కడ ఎక్కడైతే మనం లొకేషన్ తీసుకున్నామో అక్కడ నావిగేట్ చేయండి. నావిగేట్, యూజ్ నావిగేట్. ఈ నావిగేట్ యూజ్ చేసి మనం రిడైరెక్ట్ చేసుకోవచ్చు మనకి ఎక్కడ కావాలో అక్కడికి. పర్ఫెక్ట్. ఓకే. యూజ్ లొకేషన్ కాదు, లొకేషన్ వేరు, నావిగేట్ వేరు. నావిగేట్ అంటే మూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. లొకేషన్ అన్నది మనం ఏమన్నా హిస్టరీ ఏమైనా స్టోర్ చేసుకోవాలి, లొకేషన్కి ఏమైనా స్టేట్ మెయింటైన్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు అనమాట. ఓకే. 9999 ప్లస్ లాగిన్. చూడండి, రిడైరెక్ట్ అయిపోయింది డాష్ బోర్డ్ పేజ్. లాగిన్ కొట్టిన తర్వాత, బట్ లాగిన్ అయిపోయింది కదా సాయి, బట్ ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ యూజర్ అనే పాస్వర్డ్తో చెక్ చేసి చూద్దామా? ఓకే. యాక్చువల్గా మీరు ఇంకొక సినారియో ఏంటంటే, మనం లాగిన్ చేస్తున్నప్పుడు మనం ఈమెయిల్ పాస్వర్డ్ చెక్ చేయట్లేదు, దాంతోపాటు పంపించే డేటా కూడా ఓన్లీ టోకెనే పంపిస్తున్నాం. రియల్ టైంలో ఎప్పుడైనా సరే మీరు ఓన్లీ ఈ టోకెన్తోనే మనం వర్కౌట్ చేయకూడదు. దానికంటూ కొన్ని స్టేటస్ కోడ్స్ ఇవన్నీ మెయింటైన్ చేసుకోవాలి ఫర్ సెక్యూరిటీ రీజన్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం దాని గురించి, అవునా? సో ఐఎమ్ గోయింగ్ టు సే మెసేజ్ సక్సెస్ఫుల్లీ, ఓకే, authenticated, and say status code is equal to authenticated కదా 100 అంటారు, లేకపోతే 100 లేదా 1 అనండి. స్టేటస్ కోడ్ 1 ఫర్ సక్సెస్ లాగిన్ అండ్ టోకెన్, మీరు టోకెన్ పంపిస్తారు, సరిపోద్దా? ఇప్పుడు నా ఫ్రంట్ ఎండ్ లో నేను లాగిన్ ఏపీఐ కాల్ చేస్తున్నప్పుడు ఆ స్టేటస్ కోడ్ వచ్చిన తర్వాత ఫస్ట్ నేను చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఎందుకంటే స్టేటస్ కోడ్ చాలా వేరు వేరు ఉండొచ్చు కదా. అందులో సక్సెస్ అయ్యి డేటా రాకపోవచ్చు, 500 ఇంటర్నల్ సర్వర్ రావచ్చు, ఏదైనా రావచ్చు. నేను అందుకనే నేను ఇది చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఈజ్ ఈక్వల్ టు 1, అప్పుడైతేనే ఈ లోకల్ స్టోరేజ్ ఈ నావిగేషన్ని అందులోకి మూవ్ చేయండి, ఓకేనా? మూవ్ చేస్తేనే ఈ కోడ్ 1 అయితేనే లోపలికి వచ్చి ఇది క్రియేట్ అవుతుంది. అండ్ ఇక్కడ రెస్పాన్స్ డాట్ టోకెన్, ఎనీవేస్ ఇట్స్ అన్ ఆబ్జెక్ట్, అది మార్చట్లేదు, టోకెన్ స్టోర్ అయిపోతుంది. నెక్స్ట్, ఇప్పుడు ఇంటర్నల్ గా నేనేం చేస్తానంటే, అంటే మన పర్టికులర్ ఇది ఉంటుంది కదా, యాక్చువల్గా రెడెక్స్ యూజ్ చేస్తుంటే బాగుండేది, బట్ యాజ్ ఆఫ్ నౌ మనం రౌట్స్ ని కూడా, సాయి మీరు ఇందాక అన్నారు కదా, డాష్ బోర్డ్ ని డైరెక్ట్ గా హిట్ ఇచ్చి రీలోడ్ చేస్తే కనబడిపోతుంది కదా, నాకు ఇలా కనబడకూడదు. హిట్ ఇచ్చినప్పుడు ఏదో ఎంటీ అన్నా చూపించు, లేదా ఎర్రర్ మెసేజ్ అన్నా చూపించు అని అన్నాను అనుకోండి. ఓకే. ఇక్కడ చూడండి, ఇంకో కాంపోనెంట్ చేస్తున్నాం సింపుల్ ఫ్రంట్ ఎండ్ లో. సో దీన్నే ప్రైవేట్ రౌటింగ్ ఆర్ పబ్లిక్ రౌటింగ్ అంటారు. ఓకే. దీన్ని ఏం చేస్తున్నానంటే, కొత్తగా ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకుంటున్నాను. సేమ్ ఆత్ యూజర్, ఓకే, ఎర్రర్, ఆత్ యూజర్ ఎర్రర్, ఆథెంటికేషన్ యూజర్ ఎర్రర్ అనమాట. ఆత్ యూజర్ ఎర్రర్ లేదా ఆత్ ఎర్రర్, యూజర్ అన్నది ఇంకా ఆత్ ఎర్రర్ ఎక్కడైనా రావచ్చు కదా. అది ఆత్ ఎర్రర్ అనే ఫోల్డర్ తీసుకుంటే అందులో నేను కొత్త ఫైల్ పెట్టుకుంటే ఆత్ ఎర్రర్ _component.js. ఇందులో సింపుల్, నేనేం పెద్ద కాంప్లెక్స్ గా ఏం చేయను. ఓకే. కాంపోనెంట్ బదులు పేజ్ అన్న పెట్టుకోవచ్చు మీరు. ఇదే నేను ఇక్కడ నుంచి మూవ్ చేసేసి పేజెస్ లో పెట్టేస్తాను. మీరు మీ స్ట్రక్చర్ ఎలానా రాసుకోండి, ఓకేనా? అది ఎలానా రాసుకోవచ్చు మీరు, ఇక్కడే పెట్టాలని లేదు రూల్. సో ఇంపోర్ట్ రియాక్ట్ ప్రస్తుతానికి ఆత్ ఎర్రర్ కాంపోనెంట్, ఓకేనా? ఆర్ పేజ్ కదా మనం చేసేది, పేజ్ ఇజ్ ఈక్వల్ టు రిటర్న్, ఐఎమ్ గోయింగ్ టు సే యు ఆర్ నాట్ అన్ ఆథరైజ్డ్ యూజర్. ఒక పారాగ్రాఫ్ తీసుకుంటే ఎర్రర్ పెడదాం, పారాగ్రాఫ్ యు ఆర్ నాట్ ఏ
authenticated user ఎర్రర్ మెసేజ్ పెట్టాను, దాన్ని ఎక్స్పోర్ట్ చేసి ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఆథర్ పేజ్. అర్థమైందా? ఆథర్ పేజ్ని సెట్ చేసి పెట్టా. ఇప్పుడు నా ఇక్కడ ఏం చేస్తానంటే ఆథర్ పేజ్ని సెట్ చేసిన తర్వాత లాగిన్కి వచ్చి, ఓకే, లాగిన్ మనకి సెట్ అయినప్పుడు అంటే లాగిన్ క్రియేట్ అయినప్పుడు నేను ఒక స్టేట్ పెట్టుకుంటా. యాక్చువల్గా మీకు ఏదో కాంటెక్స్ట్ ఏపీఐ కానీ లేకపోతే రెడెక్స్ కానీ వాడుంటే బాగుండేది. బట్ యాజ్ ఆఫ్ నౌ అదంతా ఇంప్లిమెంట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను లోకల్ స్టోరేజ్లోనే సెట్ చేస్తాను. ఓకేనా? జస్ట్ మీకు చూపించడం కోసమే. దాన్ని మీరు రెడెక్స్లో చేయండి, బాగుంటుంది. మీకు చూపించడం కోసమే చేస్తున్నా. నేను ఏం చేస్తానంటే లోకల్ స్టోరేజ్లో టోకెన్తో పాటు లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్, ఓకే, ఆఫ్ అని చెప్పి ఒక వాల్యూ పెట్టుకుంది, ట్రూ. ప్రస్తుతానికి అయితే ట్రూ అని నేను సెట్ చేసి పెట్టుకోను, లేకపోతే ఉంటుంది డిలీట్ చేసేస్తారు. ఓకేనా? ఇప్పుడు లాగౌట్ కూడా చూపిస్తా చూడండి. ఓకే, లాగిన్ లాగౌట్ చిన్నదే, ఏం లేదు, లోకల్ స్టోరేజ్ క్లియర్ చేసేస్తా అంతే. మీరు ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ యూ కెన్ యూజ్ రెడెక్స్ ఇన్ రియల్ టైం. రియల్ టైంలో రెడెక్స్ యూజ్ చేస్తాం. ఆర్ కాంటెక్స్ట్ ఏపీఐ అంటే మీ అప్లికేషన్ సైజుని బట్టి, ఆర్ కాంటెక్స్ట్ ఏపీఐ, ఆ రెండింటిలో ఏదైనా వాడండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు లోకల్ స్టోరేజ్లో అయితే సెట్ చేసి పెట్టాను. ఇప్పుడు App.js మీరు రౌట్ని యూజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ కండిషన్ రాసుకో. అర్థమైందా? చూద్దాం ఆ కండిషన్ ఎలా రాస్తానో చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్రెషన్ తీసుకోండి. ఓకే, ఆత్ యూజర్, నాన్ ఆత్ యూజర్. ఇప్పుడు మనకి ఆల్రెడీ మనకి అక్కడ లోకల్ స్టోరేజ్ లో డేటా స్టోరేజ్ ఉంటుంది ఈ పాటికి, అవునా? లోకల్ స్టోరేజ్ లో నేను ఆల్రెడీ, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను డాష్ బోర్డ్ పెట్టాను, అవునా? నేను ఇక్కడ ప్రైవేట్, ఇది పబ్లిక్ రౌట్. లాగిన్ అన్నది మీకు చూస్తే ఇది పబ్లిక్ రౌట్ అనమాట. కామెంట్ రాలేదా? మీకు కామెంట్ ఇక్కడ పెడతా. ఎక్స్ప్రెషన్ ఇది పబ్లిక్ రౌట్ అంటే మీరు బయట నుంచి హిట్ ఇచ్చినా సరే ఈ URL కనబడుతుంది. బట్ ఈ డాష్ బోర్డ్ మీరు ప్రైవేట్ రౌట్ చేయాలనుకుంటున్నారు. ఓకే, అప్పుడు నేనేం చేస్తానంటే ఈ రౌట్లోనే నేను కొంచెం లాజిక్ రాసుకుంటాను. ఏంటి, నేను ఎలిమెంట్ సెట్ చేస్తున్నాను చూసారా, ఇక్కడ ఎలిమెంట్స్ దగ్గర నేను ఒక కాల్ బ్యాక్ తీసుకుంటా. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఐ విల్ గో విత్ ద కాల్ బ్యాక్. డైరెక్ట్గా కాంపోనెంట్ పెట్టే బదులు నేను అక్కడ ఒక మెథడ్ ఇచ్చుకున్నాను, నాట్ కాల్ బ్యాక్, మెథడ్ ఇచ్చుకోండి. ఆ మెథడ్లో నేనేం చేస్తానంటే రిటర్న్ స్టేట్మెంట్ రాసుకోండి. ఓకే, రిటర్న్ స్టేట్మెంట్లో ఐ విల్ రైట్ నేను ఫస్ట్ రిటర్న్ రాస్తా, తర్వాత రిటర్న్ తీసేస్తాను. దాంట్లో కాంపోనెంట్ ఏంటి అన్నది నేను రిటర్న్ చేస్తాను. చిన్న చేంజ్ అంతే, ఏం లేదు ఇక్కడ. ఇదే ప్రైవేట్ రౌట్ చేస్తున్నాను దీన్ని. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీనికి ఇది చేసే ముందు కాన్స్టెంట్లో నేను ఆథెంటికేటెడ్ యూజరా కాదా చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేయాలి? అందుకే నేను ఇక్కడ ఆత్ అని సెట్ చేశాను. లేదా రియల్ టైంలో కొంతమంది ఈజ్ ఆథెంటికేటెడ్ ఇలాంటి వేరియబుల్స్ పెట్టుకుంటారు. ఈజ్ ఆథెంటికేటెడ్ ఇలా పెట్టుకుంటాను. సో నేను అదే వేరియబుల్ తీసుకుంటే ఇక్కడ మన ఏదైతే App.js సేమ్ వేరియబుల్ యూజ్ చేసుకోండి, ఇజ్ ఈక్వల్ టు లోకల్ స్టోరేజ్ డాట్ గెట్ ఐటమ్. నేను చెప్పా కదా, మీరు యాక్చువల్గా దీన్ని రిడక్స్లో కానీ కంటెక్స్ట్ ఏపీఐలో కానీ యూజ్ చేసుకుంటే బాగా వర్కౌట్ అవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నో మనకి అలా లేదు కాబట్టి, నేను ఇంకా అది ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి ఐఎమ్ జస్ట్ యూజింగ్ ఇట్. అండ్ ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దెన్ డూ దిస్, ఎల్స్ మనం అనుకున్న కాంపోనెంట్ ఏంటి, ఆత్ ఎర్రర్, అవునా? బ్రింగ్ ఇట్, ఇంపోర్ట్ ఆత్ ఎర్రర్ పేజ్. ఆ ఎర్రర్ పేజ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. మేక్ సెన్స్? అంతే, ఇదే ప్రైవేట్ రౌట్ అంటే, దీన్నే ప్రైవేట్ రౌట్ అంటారు. సెక్యూర్ చేస్తాం అంతే. ఒకసారి చూద్దాం వర్క్ అయిందా లేదా. ఇదే ప్రైవేట్ రౌట్. కొంచెం స్పేస్ రౌటింగ్ చేస్తున్నప్పుడు లాగిన్ చేసిన తర్వాత మనం చూపిద్దాం అనుకున్న రౌట్స్ అన్నిటిని అంటే దానికి ఇది ఇవ్వకూడదు. ఏంటంటారు, దానికి సంబంధించిన వాట్ యు సే పేజ్
డిస్‌ప్లే అవ్వదు. దాని బదులు ఎర్రర్ చూపిస్తది. లెట్స్ ట్రై ఫస్ట్ ఆఫ్ ఆల్. చూసారు కింద టు డూ లిస్ట్‌లో ఏం కనపడట్ల ప్రస్తుతానికి డాష్‌బోర్డ్‌లో. నేను ఒకసారి రీలోడ్ చేస్తున్నా. నేను డైరెక్ట్‌గా స్లాష్ డాష్‌బోర్డ్ పెట్టేస్తా. నాకేం కనపడట్ల. అంటే ఒక్క నిమిషం. అట్‌లీస్ట్ నాకు ఆథ్ ఎర్రర్‌లో ఏం పెట్టాను నేను? ఏం పెట్టలేదండి. ఒకసారి లాగిన్ చేసి చూద్దాం. వెయిట్ లెట్ మీ డూ అన్ ఐడియా. నేను లాగిన్ చేసి ఆ కన్సోల్‌లోకి వెళ్ళిందో లేదో చూద్దాం. ఒకవేళ ఎళ్ళకపోతే గనక మనము ఈ రౌట్‌లో ఇన్‌స్టెడ్ ఆఫ్ ఎలిమెంట్ మనము ఇంకోటేంటంటారు ఐ కెన్ సే కాంపోనెంట్. ఎయిదర్ ఎలిమెంట్ ఆర్ కాంపోనెంట్ కిందన్నా చేయొచ్చు. ఏది చేసినా ఒకటే. ఎలిమెంట్ లెట్ మీ టేక్ ఇట్ యాస్ అ కాంపోనెంట్. కాంపోనెంట్ ఇచ్చా. అంటే ఎలిమెంట్ అంటే డైరెక్ట్‌గా ఎలిమెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. చూసారా కాంపోనెంట్ పెడితే ఇట్స్ ఎక్స్‌పెక్టింగ్ ఎ కాంపోనెంట్. ఎందుకంటే ఎలిమెంట్ పెట్టి నేను రిటర్న్ చేస్తున్నా తీసుకోవట్లా. దానికి అర్థం కావట్లా ఐ గెస్. దాని సింటాక్స్ తప్పు. సో, అక్కడే మీరు కాంపోనెంట్ యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి. నాకు డాష్‌బోర్డ్ పేజ్ కనపడింది. పర్ఫెక్ట్. ఇప్పుడు ఇంకొక చిన్న పని చేస్తా. అప్లికేషన్స్‌లోకి వెళ్ళి మన లోకల్ స్టోరేజ్‌లో ఐ వాంట్ టు సీ మై ఆథెంటికేటెడ్ చూడండి ఈజ్ ఆథెంటికేటెడ్ ట్రూ. అక్కడ సెట్ చేసేసా కదా! దీన్ని డిలీట్ చేసేద్దాం. దీన్ని డిలీట్ చేసేసా. ప్రస్తుతానికైతే ఆథెంటికేటెడ్ యూజర్ కాదు. ఒకసారి రీలోడ్ చేయండి. దేర్ యూ గో. యూ ఆర్ నాట్ ఎన్ ఆథరైజ్డ్ యూజర్. అంటే ఈ ప్రైవేట్ రౌట్‌ని బయట వాళ్ళెవరు యాక్సెస్ చేయలేరు. దట్ ఈస్ వాట్ ప్రైవేట్ ఆథెంటికేషన్. పబ్లిక్ ఆథెంటికేషన్ అంటే లాగిన్ అందరికీ కనబడుతుంది కదా! లాగిన్ అందరికీ కనబడుతుంది. సో, నో ప్రాబ్లమ్ అది. అర్థమైందండి? ఇదే యాక్చువల్‌గా రౌటింగ్స్‌లో పబ్లిక్ రౌటు, ప్రైవేట్ రౌటు అంటే.